సినిమాకు మంచి టైం నడుస్తోంది. వారం వారం వచ్చి పడుతున్న విజయాలు ఒకదాని మించి మరొకటి హిట్స్ పాన్ ఇండియా మొత్తాన్ని తెలుగు సినిమా వైపే చూసేలా చేస్తున్నాయి. జస్ట్ మూడంటే 3 రోజుల్లోనే ఇరుముడి 80 కోట్ల గ్రాస్ అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రవణ టార్గెట్ ఎంత అనేది ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి కొల్లగొడుతున్న వసూళ్లు ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. మాస్ రాజా కంబ్యాక్ ఇస్తే ఇలా ఉంటుందా అని పరిశ్రమ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఇరుముడి చిత్రం తొలి 3 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తొలి 3 రోజుల్లో 80 కోట్లు అంటే వచ్చే వీకెండ్ వరకు ఈ చిత్రం ఈజీగా 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నైజాం ప్రాఫిట్స్ లో షేర్ తీసుకున్న రవితేజకు నైజాం ఏరియాలో ఈ సినిమా కొల్లగొడుతున్న కలెక్షన్స్ నుంచి భారీగా లాభాలు రానున్నాయి. అన్ని కుదిరితే ఇరుముడితో రవితేజ 200 కోట్ల గ్రాస్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. టికెట్ హైక్స్ లేకుండా నాన్ ఫెస్టివల్ సీజన్ లో ఈ స్థాయిలో వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. అందుకే రవితేజ ఇరుముడితో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యం లేదు అని ప్రచారం సాగుతోంది. మరోవైపు నార్త్ అమెరికాలో రవితేజ కెరీర్ లో మొదటిసారి 1 మిలియన్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇరుముడి వసూళ్లు రవితేజకు అతని అభిమానులకు ఆనందాన్ని తీసుకొస్తుండవచ్చు, పరిశ్రమ వర్గాలను ఆనందంలో ముంచెత్తవచ్చు. కానీ కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాక్సిక్ చిత్ర యూనిట్ ను మాత్రం ఇరుముడి హంగామా కొంత కలవరాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరుముడిని ఎదుర్కోవటం యష్ కు అంత ఈజీగా కనిపించడం లేదు అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. మరి కొద్ది గంటల్లో టాక్సిక్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. పేరుకి కన్నడ సినిమా అయినా డబ్బింగ్ మూవీనే అయినా KGF 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న సినిమా కావడంతో శాండల్వుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు పాయింట్ కు వస్తే టాలీవుడ్ లో టాక్సిక్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకు రీజన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురే లేకుండా దూసుకుపోతున్న ఇరుముడి చిత్రం. టాక్సిక్ కోసం అనుకున్న చాలా థియేటర్స్ లో ఇరుముడి గట్టిగా వసూళ్లను రాబడుతోంది. దీంతో ఇప్పుడు ఇరుముడి వర్సెస్ టాక్సిక్ థియేటర్స్ సమస్య తెరపైకి వచ్చింది. లేదు, ఇరుముడిని తొలగించి ఆ థియేటర్స్ లో టాక్సిక్ ను ప్రదర్శిస్తే అందుకు ఎగ్జిబిటర్లు ఎంతవరకు ఒప్పుకుంటారో డౌటే. దీంతో మరోసారి టాలీవుడ్ లో దిల్ రాజు వర్సెస్ మైత్రి ఎపిసోడ్ తెరపైకి రానుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. టాక్సిక్ తెలుగులో హిట్ సినిమా అనిపించుకోవాలంటే 200 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఇరుముడిని తట్టుకొని యష్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పుడే టాలీవుడ్ లో వసూళ్లు సాధ్యపడతాయి. ఇండియాలో అనేక మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ప్రశాంత్ వర్మ స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తన పేరు మీద యూనివర్స్ క్రియేట్ చేసి సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు ప్రశాంత్. గత కొద్ది గంటల్లో ప్రశాంత్ రిలీజ్ చేసిన 2 సినిమా గ్లిమ్స్ మామూలుగా లేవు. టాలీవుడ్ రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఓవైపు దర్శకత్వం వహిస్తూ మరోవైపు నిర్మాతగాను బిజీగా కొనసాగడం అందరి వల్ల అయ్యే పని కాదు. సుకుమార్ మాత్రం ఈ విషయంలో సూపర్. దర్శకుడిగా నిర్మాతగా అద్భుతంగా 2 పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా అంతే. 2 ఏళ్ల క్రితం హనుమాన్ తీసి సైలెంట్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. కానీ ఎవరూ ఊహించిన విధంగా కొత్త సినిమాను అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. మహాకాళి నిన్నటి వరకు ఓ క్రేజీ ప్రాజెక్ట్. కానీ ప్రశాంత్ వర్మ వదిలిన గ్లిమ్స్ తర్వాత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. అంతకు ముందు కొద్ది గంటల క్రితమే జాంబిరెడ్డి సీక్వెల్ అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. 2 సినిమాలకు దర్శకులు వేరైనా ప్రశాంత్ వర్మ సపోర్ట్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇంతకీ ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఏంటి అంటే జై హనుమాన్. ఇది కూడా వచ్చే ఏడాది విడుదలకు ముస్తాబోతోంది. కాంతార హీరో రిషబ్, అక్షయ్ ఖన్నా, రానా, వామిక ఇలా ఈ ప్రాజెక్ట్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మొత్తంగా 2027 ప్రశాంత్ వర్మ కెరీర్ కు చాలా కీలకంగా మారబోతోంది. మొత్తంగా బాలీవుడ్ ఇప్పుడిప్పుడే దృశ్యం సిరీస్ ను వదలకూడదు అని ఫిక్స్ అయింది. ఎందుకంటే దృశ్యం సిరీస్ అనేది ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ. ఎన్నిసార్లు ఇదే టైటిల్ తో సినిమా తీసినా ఆడియన్స్ ఆదరిస్తున్నారు, వసూళ్లు అందిస్తున్నారు. దీంతో బాలీవుడ్ దృశ్యం 4 అనౌన్స్ చేసింది. కానీ ఇంకెంతకాలం అదే కథను సాగదీస్తారు అని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. సీక్వెల్స్ కు క్రేజ్ ఉంటుంది, కానీ ఎంతవరకు, ఎన్ని భాగాలు, కథ ఉంటే పాత్రలు పెరిగితే ఎంతైనా సాగదీయవచ్చు. కానీ సరైన కథ లేకుండా సేమ్ స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి ఎన్నిసార్లు అని సీక్వెల్ పేరుతో రిలీజ్ చేస్తారు. ఇది
దృశ్యం 4 అనౌన్స్మెంట్ తర్వాత నెటిజన్స్ నుంచి వస్తున్న కామెంట్స్. 2013లో మొదటిసారి దృశ్యం సిరీస్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోని మొదటి 50 కోట్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత రెండో భాగం కోవిడ్ టైంలో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇటీవల విడుదలైన మూడో భాగం కన్క్లూజన్ పేరుతో రిలీజ్ చేశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అయితే డివైడ్ టాక్ తోనే ఈ చిత్రం 250 కోట్లు రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ నెక్స్ట్ పార్ట్ పై ఫోకస్ పెడుతున్నట్లు తెలిపింది. నిజానికి 4వ భాగానికి సంబంధించి మూడో భాగం ప్రమోషన్స్ లోనే హింట్ ఇచ్చాడు మోహన్ లాల్. థర్డ్ పార్ట్ ఆడితే ఫోర్త్ పార్ట్ వస్తుంది అన్నాడు. ఇప్పుడు అన్నట్లుగానే 4వ భాగం అనౌన్స్ చేశారు. అయితే కన్క్లూజన్ అని చెప్పిన తర్వాత కూడా, కథ క్లైమాక్స్ కు వచ్చిన తర్వాత కూడా దృశ్యం 4 లో చెప్పడానికి ఏముంటుంది అనేది నెటిజన్స్ డౌట్. సందీప్ వంగా సినిమాలు ఎంత పవర్ఫుల్ ఉంటాయో సినిమాల్లో హీరోలు ఇంకెంత వైలెంట్ గా ఉంటారో తెలిసిందే. ఇక సాంగ్స్ విషయంలో అయితే సందీప్ వంగా ముందు నుంచి జెన్జీకి బాగా కనెక్ట్ అయ్యాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు స్పిరిట్ లో ఎవరు ఊహించిన ఒక రీమిక్స్ తో సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. స్పిరిట్ దర్శకుడు సందీప్ వంగా మరో దర్శక దిగ్గజం రామ్ గోపాల్ వర్మకు అతిపెద్ద అభిమాని. ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పుకొచ్చాడు. వర్మను తన గురువుగా భావిస్తాడు సందీప్ వంగా. వర్మ తీసిన సత్య చిత్రాన్ని అయితే 50 సార్లకు పైగానే చూశాడు. అంతగా ఈ సినిమా వర్మ దర్శకత్వ జీవితంపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ లో సత్య సినిమా ఫ్యాన్ గా సందీప్ వంగా వర్మ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ రూపంలో వినిపించబోతున్నాడట. సత్య రిలీజ్ అయిన రోజుల్లో దేశాన్ని ఊపేసిన పాట ఇప్పుడు సరికొత్తగా స్పిరిట్ లో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. రీమిక్స్ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నదే అయినా ధురంధర్ సిరీస్ లో దర్శకుడు ఆదిత్య ధర్ కథకు అనుగుణంగా వాడిన రీమిక్స్ సాంగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పుడు ఇదే దారిలో స్పిరిట్ లోను సత్య మూవీలోని స్వప్నమే రీమిక్స్ వర్షన్ తో సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ రిలీజ్ అవుతోంది.